దివాలా అంచుకు చేరుకున్న పాకిస్తాన్ ఇండియాతో యుద్ధానికి తహతహలాడుతోంది. పెహల్గాం టెర్రర్ దాడుల్లో 26 మంది అమాయక హిందువులను చంపిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఇండియాతో యుద్ధానికి దిగాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దానికి తగ్గట్టే ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇస్లామాబాద్లో ఓవర్సీస్ పాకిస్తానీ సదస్సులో హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కిన విషయం తెలిసిందే. హిందువులంటే ముస్లింలకు పడదు, వారి మతాచారాలు వేరు, మన మతం వేరు, మన ఆలోచనలు వేరు, వారి ఆలోచనలు వేరు అంటూ హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసే సాధారణ ముస్లిం పౌరులలో విషం చూపించాడు ఆయన. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి సాయశక్తులా కృషి చేశాడు మునీర్. మరి ఆసిఫ్ మునీర్ కుట్రల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియాతో యుద్ధానికి తహతహలాడుతోంది. అందుకే పాకిస్తాన్ పెహల్గాంలో అత్యంత కిరాతకంగా ముస్లింయేతరులను ఎంచుకుని దాడులకు పాల్పడింది. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి మరీ చంపింది. అనుమానం వస్తే వారి ప్యాంట్లను విప్పి సుంతి చేసుకున్నారా లేదా అని చూసి మరీ చంపింది. పెహల్గాంలో టెర్రరిస్టులు హిందువుల ప్యాంట్లను లాగి చూసిన తర్వాత వారు ముస్లింలు కాదు, హిందువులని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అతి దగ్గర నుంచి కణితపై గురిపెట్టి భార్యా పిల్లల ముందు అత్యంత దారుణంగా చంపడం యావత్ దేశాన్ని కలిచివేసింది. ప్రజలు పాకిస్తాన్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంత దారుణం వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉందనేది బహిరంగ రహస్యమే. పెహల్గాం టెర్రర్ దాడుల తర్వాత పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఇండియా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించింది. ఇలా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పోతే చూస్తూ ఊరుకోమని, యుద్ధానికి దిగుతామని హెచ్చరించింది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్థికంగా పూర్తిగా చెదిగిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. అయినా ఇండియాతో యుద్ధానికి సై అంటూ కయ్యానికి కాలు దూవుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నుంచి అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి. ఒకవేళ విదేశాల నుంచి లోన్ దొరకలేదంటే ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. రుణం లభించలేదంటే ప్రభుత్వం ఒక్కరోజు కూడా పని చేయలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న పాక్ ఇండియాతో తలపడ్డానికి తహతహలాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇండియాతో స్నేహానికి అగ్రరాజ్యాలు అరులు చూస్తున్నాయి. ఇటు అమెరికా, అటు చైనాతో పాటు ప్రతి దేశం ఇండియాతో వ్యాపార సంబంధాలు బలోపేతానికి ఆసక్తి చూపుతుంటాయి. ఇండియా పెద్ద మార్కెట్. ఇక్కడ ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా ఎక్కువే. తమ వస్తువులను ఇండియాలో అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాయి. అదే పాక్ విషయానికి వస్తే దేశంలోని 70% ప్రజలు ఒంటిపూట ఫుడ్ కు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మునీర్ ఇండియాతో యుద్ధానికి సై అంటూ సవాలు విసురుతున్నాడు. ప్రస్తుతం పెహల్గాం టెర్రర్ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలిపోయింది. ఇక ఇండియా కూడా పెహల్గాం దాడులకు ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించింది. అయితే ఇండియా ఎప్పుడు ఎలా దాడి చేస్తుందనే స్పష్టంగా తెలియడం లేదు. ఇక్కడ మరో అంశం ఏమిటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ ఇండియాతో యుద్ధానికి ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అలాగే ఇతర టెర్రర్ దాడులకు, పెహల్గాం టెర్రర్ దాడులకు వ్యత్యాసం ఏమిటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ నెల 16న జనరల్ ఆసిఫ్ మునీర్ ఇండియాపై విషం కక్కాడు. అంతేనా, ఆయనే బహిరంగంగానే హిందువులకు ప్రథమ శత్రువు తానే అంటూ ప్రకటించుకున్నాడు. తమ పూర్వీకులకు హిందువులకు అసలు పడేది కాదు. హిందువులతో పోల్చుకుంటే మనం వేరు, మన మతం వేరు, మన మతాచారాలు వేరు. అదే 2 నేషన్ థియరీ అంకురార్పణ జరగడానికి కారణమని ఓ సదస్సులో ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి పెహల్గాం టెర్రర్ దాడుల వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉంది. అయితే ఈ దాడులతో తమకు సంబంధం లేదని పాక్ ఆర్మీ బుకాయిస్తోంది. కాగా పెహల్గాంలో జరిగిన టెర్రర్ దాడుల తీరును ఒకసారి గమనిస్తే ఇంత దారుణంగా వారి పేర్లు, మతం అడిగి ప్యాంట్లు విప్పి చూసి మరీ కాల్చి చంపారంటే దీనికి వెనుక పాక్ ఆర్మీతో పాటు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI హస్తం ఖచ్చితంగా ఉంటుంది. కాగా పెహల్గాంలో దాడులకు పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఆర్మీ కమాండో ట్రైనింగ్ కూడా ఇచ్చిందని చెబుతున్నారు. శిక్షణ తీసుకున్న టెర్రరిస్టులు ఈ నెల 22న దక్షిణ కాశ్మీర్లో పెహల్గాంలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి వేసవి సెలవులు గడపడానికి కొందరు కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయ్యబా హస్తం ఉంది. అయితే ఇండియాతో దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ పేరుతో దాడులు చేశామని TRF ప్రకటించుకుంది.
కాగా ఈ దాడుల వెనుక ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరి హస్తం ఉందని చెబుతున్నారు. అతనే టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఆదేశించాడు. ముఖ్యంగా ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని చంపాలని ప్లాన్ చేసింది కూడా సైఫుల్లానే. ఇప్పటి వరకు జరిగిన టెర్రర్ దాడులకు పెహల్గాం దాడులకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సైఫుల్లా ప్లాన్ మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాడికి ప్లానింగ్, టైమింగ్ అంతా పక్కాగా సరిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం కాశ్మీర్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఆర్థికంగా పుంజుకుంటోంది. కాశ్మీర్లో టూరిస్టుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక పాకిస్తాన్లో ఆసిఫ్ మునీర్ హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే మరోపక్క పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా పెహల్గాం దాడులతో తమకు సంబంధం లేదని కొట్టిపారేశాడు. అయినా ఆయన కామెంట్స్ ఇండియాను సంతృప్తిపరచలేకపోయింది. ఇక పాకిస్తాన్లో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఆసిఫ్ మునీర్ ప్రజాదరణ రోజురోజుకు తగ్గిపోతోంది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మునీర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఖాన్ను బలవంతంగా జైల్లో పెట్టించారని ఖాన్ మద్దతుదారులు మునీర్పై మండిపడుతున్నారు. ఎన్నికల్లో భారీ రిగ్గింగ్కు పాల్పడి ఇమ్రాన్ను ఓడించి ఆయన స్థానంలో షరీఫ్ని గెలిపించాడు. ఇమ్రాన్పై ఇప్పటికే 200 కేసులు పెట్టించాడు. ప్రస్తుతం ఆయన జైల్లో కాలక్షేపం చేస్తున్నాడు. అలాగే దేశంలో అంతర్గత భద్రతను గాలికి వదిలేశాడని ప్రజలు మునీర్పై మండిపడుతున్నారు. బలూచిస్తాన్లో బలోచ్ ఆర్మీ పాక్ ఆర్మీపై దాడులు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసి చంపేస్తోంది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తెహరీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ పాక్ ఆర్మీని కేపీలో అడుగుపెట్టనీయడం లేదు. కేపీ తమ సొంత జాగీరుగా చేసుకుని పాలిస్తోంది. అక్కడ పాక్ ఆర్మీ అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇక పంజాబ్ కెనాల్ ప్రాజెక్ట్ తర్వాత సింధ్ ప్రాంతంలోని ప్రజలు ఆర్మీపై మండిపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తమ ప్రాంతాలకు నీరు అందదని, తమ ప్రాంతం ఎడారి అవుతుందని భయపడుతున్నారు. కాగా పంజాబ్ కెనాల్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును దక్కించుకుని నిర్మాణ పనులు చేపడుతోంది పాక్ ఆర్మీ. దేశంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మునీర్ పాక్లో క్రమంగా ప్రజాదరణ కోల్పోతున్నారు. దీంతో మునీర్ ఇండియాతో యుద్ధానికి తలపడ్డానికి కలలు కంటున్నాడు. ఇక పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ల ప్రజాదరణ తగ్గినప్పుడల్లా ఇండియాను బూచి చూపించి యుద్ధానికి తలపడతామని ఫోజు కొడుతుంటారు. 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూడా ఇదే ఫార్ములాను అమలు చేశాడు. పాక్ ఆర్మీ చీఫ్ల విషయానికి వస్తే యాహ్యా ఖాన్ నుంచి జియా ఉల్ హక్ వరకు అందరూ ఇండియాకు వ్యతిరేకంగా విషం చిమ్మిన వారే. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం ఆర్మీని పల్లెత్తు మాట అనదు, అనేంత ధైర్యం కూడా చేయదు. ఆర్మీకి వ్యతిరేకంగా గళం విప్పితే ప్రస్తుతం ఇమ్రాన్కు పట్టిన గతే పడుతుందని రాజకీయ నాయకులు భయపడి మౌనం వహిస్తుంటారు. ఇక అసలైన విషాదం ఏమిటంటే దేశంలోని పేద ప్రజలు ఆకలి తీర్చలేని అసమర్థ ప్రభుత్వం ఆర్మీ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా తమ స్వార్థానికి ఇండియాతో యుద్ధానికి దిగుతామని సెంటిమెంట్ రాజేసి తమ పబ్బం గడుపుకుంటారు. ఇక చివరకు బకరాలుగా మిగిలేది పాక్ ఆమ్ ఆద్మీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.